భక్తులనా కానా మనల్ని మనము విచారణ జరుపుకోవాలి. ఈ మంత్రం అనుసారంగా నిజంగానే మేము భక్తులమా కాదా, పరమాత్మ భక్తులం మేమని చెప్పుకుంటున్నాం కదా. మనం ఆర్య సమాజం వాళ్ళం అదే కదా, మేమే అసలైనటువంటి భక్తులము అనేది. అసలైన భక్తులు ఎవరు, అవునా కాదా అనేది, భక్తులనా కాదా అనేటువంటి విషయం ఇక్కడ విచారణ జరుపుతాము. శ్రద్ధగా వినండి, విచారణ జరపండి. ఈ మంత్రం ద్వారా మనము ఆత్మనిరీక్షణ చేసుకున్నట్లయితే తెలుస్తుంది మనం నిజంగానే భక్తులమా కాదా అనేటువంటి విషయము. మంత్రము ఓం ఏతోన్వింద్రం సుస్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా విద్వాంసం శుద్ధైరాశీర్వాన్మమత్తు. పదచ్ఛేదము ఆ ఇత ఉ ను ఇంద్రం స్తువామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైః ఉక్తైః వా విద్వాంసం శుద్ధైః ఆశీర్వాన్ మమత్తు. ఇక్కడ నేను భక్తుడనా కానా, నన్ను నేనుగా ఇప్పుడు పరీక్షించుకుంటాను, భక్తుడిగా ఉన్నానా లేదా అనేది. అందరితో స్నేహంగా ప్రేమగా ఉండేటువంటి విశ్వామిత్రో గాచిన కదా. నేను పరమాత్మ యొక్క స్తుతి చేస్తున్నాను, నేను అందరినీ ప్రేమిస్తున్నాను, నేను ఎవరిని కూడా ద్వేషించడం లేదు అనేటువంటి విషయం ఎవరైతే ఆలోచించుకుంటారో వారు విశ్వామిత్రులు. అంటే ఆ విధంగా ఉన్నటువంటి వారు విశ్వామిత్రులు. అదే విధంగా గాథిన అనగా నేను నిరంతరం పరమాత్మ యొక్క గానం స్తుతి చేస్తూ ఉంటాను కాబట్టి విశ్వామిత్రో గాథిన. ఈ మంత్రం యొక్క ఋషి విశ్వామిత్రో గాథిన. ఆ విధంగానే ఇప్పుడు మనం పరీక్ష చేసుకోవాలి ఏంటంటే, అందరితో స్నేహంగా ప్రేమగా ఉండే విశ్వామిత్రుడు చెప్పుచున్నారు ఏమని అంటే, ఏత ఉ ఖచ్చితంగా, అనగా ఖచ్చితంగా అన్ని వైపుల నుండి రావాలి. ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడైనా ఉండండి, ఏదైనా చెయ్యండి, కానీ పరమాత్మ యొక్క స్తుతి చేసే సమయం లోపల, పరమాత్మ యొక్క ధ్యానం చేసే సమయం లోపల అందరూ ఏకత్రితం కావాలి. కానీ ఆ పరమాత్మ యొక్క ప్రార్థనా సమయంలో ఏకత్రితం కండి. విశ్వామిత్రుడు ఏం చెప్తున్నాడో, అందరినీ ప్రేమించేటువంటి వాడు, అందరిపైన ప్రేమ ఉంటేనే అప్పుడు చెప్తారు అందరికీ మంచి మాటను. ప్రేమ లేకుంటే, ఈర్ష్యాద్వేషాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరికి మంచి మాటలు చెప్పరు. కాబట్టి విశ్వామిత్రుడు అందరినీ ప్రేమించేవాడు, విశ్వానికే మిత్రుడు, అందరి ద్వారా ప్రేమింపబడేవాడు, అందరినీ ప్రేమించేవాడు కాబట్టి అతడు విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడు అందరినీ, ప్రతి ప్రాణిని, అందరినీ కేవలం మానవులే కాకుండా ప్రతి ప్రాణిని కూడా ప్రేమించేవాడే విశ్వామిత్రుడు అనబడతాడు. ఆ విధంగా ఉన్నటువంటి విశ్వామిత్రుడు మానవులకు తెలియజేస్తున్నాడు ఏంటి అంటే, మీరు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అన్ని వైపుల నుండి మీరు ఎక్కడ ఉన్నా సరే, ఏది చేసినా సరే వాటన్నింటినీ వదిలిపెట్టేసి పరమాత్మను ప్రార్థన చేసే సమయంలో మాత్రం అందరూ కలిసి ఏకం కండి, ఏకత్రితం కండి, ఒక దగ్గరికి వచ్చేయండి. ఇప్పుడు ఇంద్రం మనం ఆ విధంగా వచ్చిన తర్వాత మనము ఆ పరమైశ్వర్యశాలి అయిన పరమాత్మను, పరమ ఐశ్వర్యం కలిగినటువంటి పరమాత్మ, మనం అందరం ప్రతి ప్రాణి తన ఆహారం కొరకు భోజనాన్ని వెతుక్కుంటుంది, అది కూడా ఐశ్వర్యమే. కానీ మానవుడు మాత్రము తన ఆహారాన్ని మించి కూడా, తన భోజనం ఆకలి ఏదైతుందో దాన్ని మించి కూడా ఇంకా కూడా ఎక్కువ కావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఎన్నో రకాలుగా పొరపాట్లు చేస్తూ ఉంటారు, అధర్మ మార్గంలో వెళ్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులకు ఇక్కడ ఉపదేశం ఏంటి అంటే, పరమ ఐశ్వర్యం కలిగినటువంటి పరమాత్మను పట్టుకున్నట్లయితే ఆ ఐశ్వర్యం అంతా తనదిగా అవుతుంది.
ఎవరి దగ్గర ఉంటామో వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే తల్లిదండ్రులు మన వాళ్ళు అయినప్పుడు మనం నిశ్చింతగా ఉంటాం. తల్లిదండ్రుల యొక్క ఆస్తి ఏదైతుందో, ఆదాయం, ఐశ్వర్యం ఏదైతుందో అది మనకే చెందుతుంది అనేటువంటి భావనతో ఖచ్చితంగా నిశ్చితంగా ఉండిపోతాము. అదే విధంగా పరమ ఐశ్వర్యశాలి అయినటువంటి పరమాత్మను పట్టుకున్నట్లయితే ఐశ్వర్యం అంతా మనది. ఇక మనం ఇంకా వేరే విధంగా లేదా ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అందుకనే ఆ పరమాత్మను ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు మనము ఆ పరమైశ్వర్యశాలి అయినటువంటి పరమాత్మను, ఇంద్రం అంటే ఇది ఐశ్వర్య ధాతుతోని ఇంద్ర శబ్దం కదా, అదే విధంగా ఐశ్వర్యం అంటే పరమ ఐశ్వర్యం, ఉట్టి ఐశ్వర్యం కాదు అది. ఆ ఐశ్వర్యం కలిగినటువంటి పరమాత్మను స్తవామ, స్తుతి చేయాలి. అందరం కలిసి మనము స్తుతి చేయాలి. వారు ఎలాంటి వారంటే శుద్ధం, పూర్ణ శుద్ధులో, పూర్తిగా స్వచ్ఛమైన వారు, పరిపూర్ణంగా స్వచ్ఛంగా ఉన్నారు ఆ పరంపిత పరమాత్మ. ఆ పరమాత్మ యందు ఎలాంటి దోషము లేదు, ఎలాంటి మలము లేదు, సంపూర్ణంగా స్వచ్ఛమైన వాడు. ఎట్టి పరిస్థితుల్లో అతని దగ్గరికి ద్వేషాలు, కామ క్రోధాదులు అనేటివి రావు. ఎల్లప్పుడు ఎప్పుడు కూడా అతని దరిదాపుల్లోకి దరి చేరవు. అలాంటి శుద్ధమైనటువంటి, అది కూడా ఐశ్వర్యమే. ఆ పవిత్రమైనటువంటి ఏదైతుందో అది కూడా ఐశ్వర్యం. అనగా ఎలాంటి కామక్రోధాదులు కానీ, ఎలాంటి ఈర్ష ద్వేషాదులు కానీ, ఎలాంటి మలినం లేనటువంటి వాడు, ఎలాంటి శత్రుత్వ భావన లేనటువంటి పరమాత్మ కూడా అది ఒక ఐశ్వర్యం. అదే విధంగా ఇవన్నీ ఐశ్వర్యాలు పరమాత్మవే. ఆ విధంగా ఆ ఐశ్వర్యవంతుడైనటువంటి పరమాత్మ యొక్క ఐశ్వర్యం ఏదైతుందో అది కూడా శుద్ధమైందే, పవిత్రమైందే. ఆ విధంగా పరమాత్మ, స్వచ్ఛమైనటువంటి పరమాత్మను ఎలాంటి అపరిశుభ్రతతో సంబంధం లేదు. అతనికి ఎలాంటి అపరిశుభ్రత అనేటువంటిది సంబంధమే లేదు. నిత్యము అనుక్షణము శుద్ధమైనటువంటి వాడు, పవిత్రమైనటువంటి వాడు. కాబట్టి ఆ పరమాత్మ యొక్క స్తుతి పద్ధతి ఏంటి మరి? ఆ విధంగా ఉన్నటువంటి పరమాత్మను ఎలా స్తుతించాలి, పద్ధతి ఏంటి మరి? మనం చేస్తున్నాం కదా స్తుతి, ప్రతి నిత్యం చేస్తున్నాం పరమాత్మను స్తుతి. కానీ ఎవరితో అయితే స్నేహం చేయాలో ఆ స్నేహం చేసే వ్యక్తి యొక్క గుణాలు మన గుణాలు కలిస్తేనే మనకు వారికి స్నేహం కలుగుతుంది లోక వ్యవహారంలో. ఈ విధంగా లోక వ్యవహారం లోపలనే గుణాలు సమానంగా ఉన్నప్పుడు, భావనలు సమానంగా ఉన్నప్పుడు స్నేహం కలుస్తుందో, అదే విధంగా పరంపిత పరమాత్మ అయినటువంటి పరమాత్మతో స్నేహం చెయ్యాలి, లేదా పరమాత్మ యొక్క ఐశ్వర్యం కావాలి, లేదా పరమాత్మ యొక్క భక్తి చెయ్యాలి, పూజ చెయ్యాలి అనుకుంటే మరి ఆ విధంగా పద్ధతి ఏంటి? పరంపిత పరమాత్మ సంపూర్ణ ఐశ్వర్యం కలిగిన వాడు, మరియు శుద్ధమైన వాడు, పవిత్రం, శుద్ధం, అపాపవిద్ధం, కవీహి, మనీషి, సపర్యగా, శుక్రం మంత్రం ఉంది కదా ఋగ్వేదం యొక్క మంత్రం, సపరిగా శుక్రం, అన్ని వైపుల నుంచి అతడు శుద్ధుడు, పవిత్రుడు, శుద్ధమైన వాడు, అపాపవిద్ధం, పాపరహితుడు, కవిహి, కవి, రచన, సృష్టిని రచించేవాడు, జ్ఞానాన్ని అందించేవాడు, వేద మంత్రాల యొక్క ఏవైతే ఉన్నాయో వాటిని రచించిన వాడు, మరియు ఈ సృష్టిని వేదానుకూలంగా జ్ఞానపూర్వకంగా సృష్టిని రచించిన వాడు. కాబట్టి పరమాత్మ కవిహి. మనీషి, మరి మనీషి అంటే ఇక్కడ మనిషి అని కాదు, అక్కడ మానవుల ద్వారా ఉపాసించబడేవాడు, మానవుల ద్వారా పూజింపబడేవాడు. కాబట్టి మనీషి, కవిహి, మనిషి. ఆ విధమైనటువంటి పరమాత్మను ఎలా పూజించాలి, పద్ధతి ఏంటి అనేది ఈ మంత్రంలో తెలియజేయబడింది. ఒక్కటి, శుద్ధేన సామ్నా, నిర్మలమైనటువంటి శాంతి భావనతో, స్వచ్ఛమైనటువంటి మనస్తత్వ భావనతో, మా యొక్క మనస్సులలో ఎవరి పట్ల కూడా ఎలాంటి ద్వేష భావన లేకుండుట, మా యొక్క హృదయాలు శుద్ధముగా ఉండాలి, మరియు శాంతి మనస్తత్వంతో నిండి ఉండాలి. ఎలా ఉండాలి? శుద్ధేన సామ్న, శుద్ధమైనటువంటి భావనతో, సామ్నలో శాంతియుక్తంగా, మనసు పవిత్రంగా ఉండాలి. మనసు లోపల భావనలు ఎలాంటివి ఉండాలి అంటే పూర్తిగా పవిత్రమైనవి, ఎలాంటి ఈర్ష్యాద్వేషాలు లేకుండా, లేశ మాత్రం కూడా కామ క్రోధాలు కానీ ఈర్ష్యాద్వేషాలు కానీ లేకుండా ఉండట. ఆ విధమైనటువంటి నిర్మలమైనటువంటి భావనతో
ఎవరి పట్ల కూడా ఎలాంటి ద్వేషం లేకుండా ఉండి శుద్ధమైనటువంటి హృదయాలు కలవారి. మ్యూట్లో పెట్టండి. ఎవరు ఇది? వేదవతి గారు మ్యూట్లో పెట్టండి. మ్యూట్లో పెట్టుకోండి, సౌండ్ వస్తుంది వేరే. హృదయం శుద్ధంగా ఉండాలి మరియు శాంతి మనస్తత్వంతో నిండి ఉండాలి. ఏ విధమైనటువంటి ఈర్షాద్వేషాలు లేకుండా. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే శుద్ధేన సామ్న. సామ్న అంటే ఒకటేమో శాంతి మనస్తత్వం కలగడము, రెండోది సామవేదం కూడా సామవేదం ద్వారా స్తుతించాలి. పరమాత్మ యొక్క స్తుతి ఎలా చెయ్యాలి? సామవేదం ద్వారా. సామవేదం ద్వారా. సామవేదంలో ఏం చెప్పబడింది? పరమాత్మ గురించి ఏ విధంగా ఉండాలి అనేటువంటిది. అనగా సామగానము చేస్తూ సామ మంత్రముల ద్వారా పరమాత్మను స్తుతించాలి. ఈ విధంగా సామ మంత్రముల ద్వారా మరియు శుద్ధమైనటువంటి మనసు. ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది శుద్ధమైనటువంటి మనసు కావాలి. ఈర్ష్యాద్వేషాలు ఎలాంటివి కూడా ఏ విధంగా కూడా లేశ మాత్రం కూడా లేకుండా ఉన్నట్లయితే ఆ విధంగా భక్తి జరుగుతుంది, ఆ విధంగా పూజ జరుగుతుంది, పరమాత్మ యొక్క స్తుతి జరుగుతుంది. రెండవది శుద్ధై ఉక్తై, స్వచ్ఛమైన మాటలతో, పవిత్ర వాక్కులతో, పవిత్ర బాణులతో, వాక్కు మాట, ఆ మాటలతో, పవిత్రమైనటువంటి మాటలతో వావృద్ధ్వాంసం, వృద్ధి చెందే పరమాత్మను, పవిత్రమైనటువంటి మాటల ద్వారానే పరమాత్మ వృద్ధి చెందుతాడు. అనగా అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ, అతని యొక్క గుణగానం జరుగుతుంది. గుణగానం జరగడమే లేదా గొప్పతనము, అతని యొక్క గొప్పతనం అంతటా వ్యాపించడమే వృద్ధి చెందడం. ఆ విధంగా స్వచ్ఛమైనటువంటి మాటలతో లేదా పవిత్రమైనటువంటి వాక్కులతో పరమాత్మను మనము స్తుతిద్దాం. ఏ విధంగా? స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి వాక్కులు ఏవి అంటే ఆ శుద్ధమైనటువంటి వేదమే ప్రమాణం అని చెప్పబడింది కదా, ఆ పరమ శృతి ఏదైతుందో ఆ శృతి ద్వారానే జరుగుతుంది. కాబట్టి వేద మంత్రముల ద్వారానే మరియు వేదానుకూలంగా వేద మంత్రం లోపల ఏ విధంగా అయితే పద్ధతి చెప్పబడిందో, పరమిత పరమాత్మ నిరాకారుడు, పాపరహితుడు, శుద్ధమైన వాడు, ఆ విధంగా ఉన్నటువంటి పరమాత్మను మనము కూడా ఆ విధంగానే అయ్యి చెయ్యాలి. ఆ పరమాత్మ అంతటా ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు, అన్నింటి యందు ఉన్నాడు. ఆ విధంగా ఉన్నటువంటి పరమాత్మ నాలో ఉన్నాడు. పరమాత్మను అంతటా చూడొచ్చు, కానీ పొందేది లభించేది మాత్రం తన లోపలనే. పరమాత్మ అన్నింటిలో ఉన్నాడు, అన్నింటి యందు ఉన్నాడు, అంతటా మనం ఆ అనుభూతిని చెందాలి. అనగా అన్నింటి లోపల పరమాత్మ ఉన్నాడు అనేటువంటి భావనతో ప్రతి పదార్థాన్ని ఆ విధంగానే చూడాలి. ఆ విధంగా చూస్తూ పరమాత్మను తనలోనే అనుభూతి చెందాలి. ఎందుకంటే బయట పదార్థాల్లో ఉన్నటువంటి పరమాత్మను మనము అనుభూతి చెందలేము. ఒకే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ బయట పదార్థాల లోపల మనము లేము కాబట్టి, బయట ఉన్నటువంటి పరమాత్మను మనము అనుభూతి చెందలేము. కాబట్టి ఆ విధంగా మనలో ఉన్నటువంటి పరమాత్మను అనుభూతి చెందుతాము. అన్నింటి యందు ఉన్నటువంటి పరమాత్మను అదే భావనతో అంతటా ఉన్నటువంటి పరమాత్మ, అన్నింటి యందు ఉన్నటువంటి పరమాత్మ నాలో ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా నేను అంతర్ముఖుడనయ్యి నీ యొక్క వాక్కుల ద్వారానే, నీ ద్వారా ఇవ్వబడినటువంటి వేదవాణుల ద్వారానే నిన్ను స్తుతిస్తాము. మన యొక్క పవిత్ర వాక్కులలో పరమేశ్వరుని మహిమ వృద్ధి చెందుతుంది. ఈ పవిత్రమైనటువంటి వాక్కుల మాటల ద్వారానే పరమాత్మ యొక్క గొప్పతనము వ్యాపిస్తుంది. వృద్ధి చెందడం అంటే పెరుగుతుంది అనగా వ్యాపిస్తుంది. మన యొక్క పవిత్రమైనటువంటి మాటలు ఎప్పుడైతే పరంపిత పరమాత్మను మనము తనలో అనుభూతి చెందుతూ, అంతటా ఉన్నటువంటి పరమాత్మను తన యందు అనుభూతి చెందుతూ నిరంతరం నా వెన్నంటి ఉన్నాడు, నేను ఏది చేసినా నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా అనుభూతి చెందుతూ పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి వేదవాణుల ద్వారా పరమాత్మ యొక్క స్తుతి చేసినట్లయితే ఆ మహిమ అంతటా వ్యాపిస్తుంది. మరియు రితము మరియు సత్యము పలికి మాత్రమే మన జీవితాల ద్వారా బ్రహ్మను ప్రతిపాదిస్తాం. ఆ విధంగా వేదవాక్కులు పలికినట్లయితే పవిత్రమైనటువంటి వాణుల ద్వారా మనము రితాన్ని పలుకుతాము, సత్యాన్నే పలుకుతాము. ఆ విధంగా పలికి మన యొక్క జీవితాల ద్వారా బ్రహ్మను ప్రతిపాదిస్తాం. అనగా మన యొక్క జీవన విధానం ఏ విధంగా అవుతుంది అంటే రితం అనగా నియమంగా, సత్యం అనగా ఉన్నది ఉన్నట్లుగా,
నియమపూర్వకంగా మరియు ఉన్నది ఉన్నట్లుగా ఈ సృష్టి పద్ధతి ఏదైతుందో ఆ సృష్టి క్రమం అనేది పరంపిత పరమాత్మ రితంచ సత్యంచ అభిద్ధాత్ తపసోధ్యజాయట సంధ్యా మంత్రాల లోపల మనం ప్రతినిత్యం చదువుతామో అందులో ఈ సృష్టి యందు ఏ విధంగా అయితే ఉన్నదో ఆ పూర్వకాలంలో సృష్టిలో కూడా అదే విధంగా ఉండింది. ఈ సృష్టి తర్వాత మళ్ళీ ప్రళయమైన తర్వాత కూడా మళ్ళీ ఏదైతే సృష్టి ప్రారంభం చేయబడుతుందో అప్పుడును అదే విధంగా ఉంటుంది, అదే నియమాలు ఉంటాయి, అదే ఆ విధంగానే ఋతువులు ఉంటాయి, ఆ విధంగానే పూర్తి ప్రకృతి ఉంటుంది, ఆ విధంగానే ఆచార వ్యవహారాలు ఉంటాయి. అనగా వేదానుకూలంగానే ఈ సృష్టిలో ఏ విధంగానే ఆ విధంగా. కాబట్టి రితము మరియు సత్యం అనగా యథార్థమును చెప్పడమే, యథార్థాన్ని పలకడం మాత్రమే. ఆ విధంగా మనము అనుభూతి చెందుతూ ఆ విధంగా మనము విచారణ జరుపుతూ మన యొక్క జీవితాలను నడుపుకున్నట్లయితే దాని ద్వారా పరమాత్మ యొక్క ప్రతిపాదన జరుగుతుంది, మహత్వము తెలియజేయబడుతుంది. బ్రహ్మ వదిష్యామి, రితం వదిష్యామి, సత్యం వదిష్యామి. పరంపిత పరమాత్మ బృహత్మాత్ బ్రహ్మ, పెద్దవాడు, వ్యాపకుడు, జ్ఞానవంతుడు కాబట్టి పరంపిత పరమాత్మకు బ్రహ్మ అని పేరు. సృష్టిని రచించేవాడు, పోషించేవాడు మరియు ప్రళయాన్ని చేసేవాడు, నాశనం చేసేవాడు కాబట్టి ఆ పరమాత్మకు బ్రహ్మ. మరియు రితం వదిష్యామి, ఏ విధంగా ఒక సృష్టిలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అన్ని సృష్టిలందు అన్ని రచనలో అదే విధంగా ఉంటుంది. మరియు సత్యం వదిష్యామి, సత్యాన్ని యథావిధిగా ఏదైతుందో దానిని చెప్పడమే. ఆ విధంగా పరమాత్మ సత్యము మరియు ఎటువంటి మోసము లేకుండా మన సత్యమైన మాటల ద్వారానే బ్రహ్మ యొక్క ప్రతిపాదన జరుగుతుంది. పరంపిత పరమాత్మ ఎలాంటి వాడు అంటే సత్యవంతుడు, రితవంతుడు, రితం కలిగిన వాడు అనగా నియమాలు కలిగిన వాడు, నియమాలలో నడిపించేవాడు, సత్యంగానే నడిపించేవాడు. అలాంటి పరమాత్మను ఎటువంటి మోసం లేకుండా పరంపిత పరమాత్మ ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి మోసాన్ని కలిగించడు. కాబట్టి ఎలాంటి మోసం లేకుండా మన సత్యమైన మాటల ద్వారానే మనము కూడా ఏ విధమైనటువంటి మోసం చెయ్యకుండా సత్యవాక్కుల ద్వారానే బ్రహ్మ యొక్క ప్రతిపాదన జరుగుతుంది, బ్రహ్మ యొక్క ప్రతిపాదన చెయ్యబడుతుంది, బ్రహ్మ గురించి పరమాత్మ గురించి తెలియజేయబడుతుంది మరియు స్తుతించబడుతుంది. మూడవది, పరమాత్మ ఉపాసకునికి కావలసినది ఏమనగా శుద్ధై. పరమాత్మ యొక్క ఉపాసకునికి, పరమాత్మను ఉపాసించేటువంటి మానవుడు లేదా జీవుడు ఎవరైతే ఉన్నారో అతనికి కావాల్సింది ఏంటిదంటే శుద్ధై అనగా శరీరము, ఇంద్రియాలు, మనస్సు మరియు బుద్ధి ఈ అన్ని ఉపకరణాలను శుద్ధము చేసుకొని, శరీరము ఉపకరణమే, మనసు ఉపకరణమే, ఇంద్రియాలు ఉపకరణాలే మరియు బుద్ధి కూడా ఉపకరణం. వీటన్నింటిని శుద్ధి చేసుకొని శరీరము శుద్ధిగా ఉండాలి, ధర్మపూర్వకంగా సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజించినట్లయితే ఆ శరీరం శుద్ధిగా ఉంటుంది. అదే విధంగా ఇంద్రియాలు కూడా శుద్ధి అవుతాయి. అదే విధంగా అన్ని తథామని ఉపనిషత్తులో చెప్పబడింది కాబట్టి ఆహారాన్ని బట్టే మనసు తయారవుతుంది, ఆ విధంగా మనసు పవిత్రమవుతుంది. అదే విధంగా బుద్ధి కూడా పవిత్రమవుతుంది, బుద్ధిలో జ్ఞానోదయం కలుగుతుంది. కాబట్టి ఈ 4 ఉపకరణాలను శుద్ధి చేసుకొని ఆశీర్వాన్ అనగా అందరి కొరకు శుభకామలను కోరుకునేవాడై శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ ఉపకరణాలను శుద్ధి చేసుకొని ఇంకా ఏ విధంగా ఉండాలంటే అతడు అందరి యొక్క శుభకామలు వసుధైవ కుటుంబకం లాగా అందరి యొక్క క్షేమాన్ని కోరుకునేవాడై మమత్తు ఎల్లప్పుడూ ప్రసన్న మనస్సు కలవాడై విహరించాలి. అందరి క్షేమాన్ని కోరుకునేవాడై ఉండాలి మరియు ప్రసన్న మనస్సు కలవాడు, ప్రసన్న వదనం అంటారు కదా, అతని ముఖం చూసినట్లయితే అతని యొక్క లోపల కలిగేటువంటి ఆనందం, ప్రసన్నమైన ఆనందం ఏదైతుందో అది తెలియజేయబడుతుంది. ఆ విధంగా ప్రసన్న మనస్సు కలవాడై విహరించాలి, యాత్ర సల్పాలి. అతని ముఖంలో మానసిక ప్రసన్నత ప్రతిబింబించాలి. అతని ముఖంలో ఏ విధంగా ఉండాలంటే మానసిక ప్రసన్నత అనేది ప్రకటించాలి. అతని ముఖం చూస్తేనే మానసికంగా ప్రసన్నంగా ఉన్నాడా లేదా బాధలో ఉన్నాడా కష్టంలో ఉన్నాడా అని తెలుస్తుంది. కాబట్టి అతని యొక్క ముఖం ద్వారా, వర్చస్సు ద్వారా అర్థమవుతుంది. ఆ విధంగా ఈ 3 రకాలుగా సంక్షేపంగా చెప్పాలంటే పరమాత్మ గుణగానము
కీర్తన చేసేవారు, పరమాత్మ గుణగానం లేదా పరమాత్మ యొక్క కీర్తన లేదా భజన చేసేవారు గాథినులు అనబడుతుంది. వారు ఏ విధంగా అంటే అతని యొక్క మనస్సు అందరి పట్ల శాంతి కలిగినదై ఉండాలి. అతని యొక్క మనసు లోపల భావన ఎలా ఉండాలి అంటే అందరి పట్ల శాంతి కలిగి ఉండాలి. రెండవది అతని వాక్కులు మాటలు ఏవైతున్నాయో రితము మరియు సత్యంలో ఉండాలి, నియమపూర్వకంగా మరియు యథార్థంగా ఉండాలి. అతని యొక్క మాటలు నియమపూర్వకంగా ఉండాలి, యథార్థంగా రితము మరియు సత్యములు కలిగినవై ఉంటాయి. ఇంకను మూడవది అతని ముఖం పైన ప్రసన్నత ప్రతిబింబిస్తుంది. ఇక అతని ముఖం పైన ఎలా ఉంటుంది? ప్రసన్నత, ప్రసన్న వదనం అంటాం కదా, ఆ విధంగా ప్రసన్నత ప్రతిబింబిస్తుంది, అనగా మెరుస్తుంది. అతని జీవితం ఉల్లాసమయంగా ఆనందమయంగా ఉంటుంది. భక్తుడు నేను భక్తుని అప్పుడు ఆలోచించుకోవాలి, నేను భక్తుడనేనా అంటే నా యొక్క మనసు ఎలా ఉంది, నా యొక్క మాటలు ఎలా ఉన్నాయి, నా యొక్క ముఖ వర్చస్సు ఎలా ఉంది. ఈ విధంగా మూడింటిని గమనించుకున్నట్లయితే అతడు పరమాత్మ భక్తుడా కాడా అనేది తెలుస్తుంది. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి కూడా కామక్రోధాదులు కానీ ఈర్ష ద్వేషాదులు కానీ లేకుండా ఉండుట. పరంపిత పరమాత్మ ఏ విధంగా సంపూర్ణ పవిత్రమైనటువంటి వాడో సత్యమైనటువంటి వాడో ఆ విధంగానే ఆ జీవుడు ఉండాలి, జీవుని యొక్క మనస్సు. అదే విధంగా అతని మాటలు కూడా ఎలా ఉండాలి? రితాన్ని చెప్పేటివి మరియు సత్యాన్ని చెప్పేటివై ఉండాలి. నియమపూర్వకంగా సత్యాన్ని యథార్థతను తెలియజేసేవి ఉండాలి. అతని యొక్క ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ముఖము ప్రతిబింబిస్తుంది, మెరుస్తుంది, చెంకాయిస్తుంది అంటారు కదా, ఆ విధంగా నేను భక్తుడనేనా? ఈ విధంగా మనం ప్రశ్నించుకున్నట్లయితే అర్థమవుతుంది నేను భక్తుడనేనా. భావార్థము ద్వేషరహితము మనస్సు, ద్వేషరహిత మనస్సు, సత్యవాణి మరియు ప్రసన్న వదనమే ప్రభు భక్తుని యొక్క లక్షణములు. ప్రభు భక్తుని యొక్క లక్షణం ఏంటి? అతని యొక్క గుర్తులు, లక్షణాలు అంటే గుర్తులు ఏంటి అంటే ద్వేషరహితమైనటువంటి మనస్సు. ఎలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్వేషం అనేది ఉండకూడదు. ద్వేషం అంటే ఏంటి? ద్వేషం ఎవరి లోపల అవుతున్నదో వారి యొక్క భావన ఎలా ఉంటుందంటే ఇతరుల యొక్క నాశనాన్ని కోరుకుంటారు, ఇతరుల యొక్క మంచి ఏదైతే జరుగుతుందో వాళ్ళని చూసి దుఃఖపడతారు, బాధపడతారు. ఈర్ష ద్వేషం లేనటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే నిరంతరం ఇతరుల యొక్క మంచినే కోరుకుంటారు, ఇతరులు బాగుపడితే వాళ్ళని చూసి సంతోషిస్తారు. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. అందుకే మనం ఆత్మనిరీక్షణ చేసుకోవాలి. ఎవరైనా మనకన్నా ఉన్నతి చెందుతుంటే మన లోపల ఏ విధమైనటువంటి భావన కలుగుతుంది అది చూసుకున్నట్లయితే అర్థమవుతుంది. ఒకవేళ మన లోపల వాళ్ళు మనకంటే బాగా ఉన్నారు కదా, వాళ్ళంతా ఎదగకూడదు, నేనే ముందుకు వెళ్ళాలి, నేనే బాగుండాలి అనేటువంటి భావన కలిగినట్లయితే అది మనము భక్తి చేసేవారం, పరమాత్మ యొక్క భక్తులము కాము. అదే విధంగా నియమపూర్వకంగా సత్యమైనటువంటి మాటలు, నియమపూర్వకంగా తను నడుచుకుంటూ ఇతరులను కూడా నియమంగా నడిపిస్తూ సత్యమైనటువంటి మాటలు చెప్తున్నామా లేదా, ఆ విధంగా ఉన్నట్లయితే నిజమైనటువంటి భక్తులము. అదే విధంగా ఈ రెండింటిని చేసినప్పుడు మన మనసు లోపల ప్రసన్నత ఏదైతే కలుగుతుందో ఆ ఆనందం కారణంగా ముఖంలో కూడా కనబడుతుంది. కాబట్టి ఆ విధంగా ఉన్నట్లయితే మనము నిజమైనటువంటి భక్తులము. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈర్ష్యాద్వేషాదులు రానివ్వకూడదు. ఒకవేళ వచ్చినట్లయితే వాటిని వెంటనే దూరం చేసుకోవాలి. ఎందుకు అంటే ఒకవేళ ఎదుటి వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకున్నాడు, జ్ఞానపరంగానా, ఆర్థికంగానా, లేదా ఇతరుల యొక్క సన్మానం కారణంగా ఏదో ఒక రకంగా, అంటే ఇతరులు సన్మానం చేస్తున్నారంటే అతని యొక్క మంచి గుణాలు ఉంటేనే సన్మానం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఉంటే వారు ఏ కారణంగా ఉన్నత స్థాయికి చేరుకున్నారో అది తెలుసుకొని నేను కూడా ఆ విధంగా నడుచుకుంటాను అనేటువంటి భావన కలిగితే తప్పు లేదు అక్కడ. కానీ వాళ్ళను ఆ విధంగా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని నాశనం చెయ్యాలి అని ఏ విధంగా అయితే ఉన్నతి చెందుతున్నారో వారి యొక్క ఆ సాధనాలను కానీ నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? ఇతరులకు గొయ్యి తవ్వినట్లయితే తనే స్వయంగా పడతాడు అనేటువంటి శాస్త్రం ఉంది కదా. అదే విధంగా ఒకరిని కాల్చాలి అనుకుంటే ముందు నీళ్లు కాలుతుంది, అది గుర్తు పెట్టుకోవాలి. ఒకరిపైన బురద చల్లాలి అనుకుంటే ముందుగా మన చేతులకే బురద అంటుతుంది, అది గుర్తు పెట్టుకొని మనము ఆ విధమైనటువంటి ఆలోచన రాకుండా
వారు ఏ కారణంగా ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారో తెలుసుకొని అదే మార్గంలో మనం వెళ్ళాలి. ఒకవేళ మనం ఆ విధంగానే వెళ్ళుచున్నప్పటికీ కూడా వాళ్ళ ఉన్నతి చూసి ద్వేషం కలుగుతుందంటే ఆ విధంగా కలుగుతుందంటే మనం అసలైనటువంటి భక్తులము కాదు. కాబట్టి ఈ విధంగా అన్ని రకాలుగా ఆత్మ నిరీక్షణ చేసుకోవాలి. పరమాత్మను చెప్పాను కదా, స్నేహితులు ఎవరి స్వభావం ఎలా ఉంటుందో అలాంటి వారికే స్నేహితులు, అలాంటి గుణకర్మ స్వభావాలను బట్టి స్నేహితులు లభిస్తారు. మరియు సంతానం అయితే తెలియదు, సంతానం భగవంతుని ద్వారా కర్మల ద్వారా లభిస్తుంది, కానీ స్నేహితులు మాత్రం ఇక్కడ గుణకర్మ స్వభావాలు కలిసిన వారే స్నేహితులుగా అవుతారు. అదే విధంగా పరమాత్మతో మనం సంబంధం ఏర్పరచుకోవాలి అంటే ఇక్కడ వేదం కూడా వివాహ పద్ధతుల్లో కూడా చెప్పింది ఏంటంటే గుణకర్మ స్వభావాలు సమానంగా ఉన్నటువంటి వారికి వివాహం చెయ్యాలి అనేటువంటి విషయం కూడా వేదం చెప్పింది. ఆ విధంగానే పరమాత్మతో సంబంధం ఏర్పరచుకోవాలి అంటే మన యొక్క గుణకర్మ స్వభావాలు ఏవైతున్నాయో అవన్నీ పరమాత్మ గుణకర్మ స్వభావాలు ఉన్నాయి కదా, ఆ విధంగా ఉన్నాయా లేవా, ఆ విధంగా ఉన్నట్లయితేనే మనం పరమాత్మతో సంబంధం ఏర్పరచుకుంటాము, పరమాత్మతో స్నేహం కలుగుతుంది, పరమాత్మకు అతిథులం అవుతాము, లేకుంటే కాము. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. పరంపిత పరమాత్మ శుద్ధుడు. ఏ విధంగా అయితే సూర్యకిరణాలకు మలినం అంటదో, ఏ విధంగా అయితే కుమ్మరి పురుగు మనం చూస్తాం కదా, అది మలినం బురద లోపలికి వెళ్ళిన దానికి బురద అంటదో, ఏ విధంగా అయితే తామరాకు పైన బురదలో ఉండి కూడా ఆ బురద తామరాకు కానీ తామర పువ్వు కానీ కమలం ఉంది కదా దానికి కానీ మలము అంటదో, ఆ విధంగా మనము కూడా అలానే ఉండాలి. ఎట్టి పరిస్థితులు ఏ విధంగా ఎన్ని రకాలు ఎందులో ఉన్నా సరే మనము శుద్ధిగా ఉన్నట్లయితే మన మనస్సు శుద్ధంగా ఉండాలి, శరీరం శుద్ధిగా ఉండాలి, ఇంద్రియాలు శుద్ధిగా ఉండాలి, బుద్ధి కూడా శుద్ధిగా ఉండాలి. ఇవన్నీ పవిత్రమైనప్పుడే పరమాత్మ యొక్క సన్నిధిలో చేరుకుంటాము, పరమాత్మ యొక్క భక్తి చెయ్యగలుగుతాము. ఉపాసన ఇక్కడ ఉపకరణములు అని చెప్పడమే శరీరము, ఇంద్రియాలు, మనస్సు మరియు బుద్ధి. ఇవి ఉపకరణములు. అంటే సమీపంగా తీసుకెళ్లేటువంటి కరణములు, సాధనాలు అన్నమాట. పరమాత్మకు దగ్గరగా తీసుకెళ్లేటువంటి సాధనాలు ఇవి. ఈ సాధనాలు బాగుగా ఉంటేనే పరమాత్మను చేరుకోగలుగుతాం. పరమాత్మకు దగ్గరగా తీసుకుపోవడం అంటే ఇక్కడ పరమాత్మ ఎక్కడో ఉన్నారు కాబట్టి అతని దగ్గరికి తీసుకెళ్లడం కాకుండా అతన్ని యొక్క ఉపాసన చేసేటట్లు చెయ్యడం. పరమాత్మ మనలోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు, మన యందు కూడా ఉన్నాడు. పరమాత్మ లోపలనే మనం ఉన్నాం, పరమాత్మను విడిచిపెట్టి ఎక్కడా లేము. కాబట్టి ఆ పరమాత్మను మనము ఉన్నాము అని తెలుసుకోవడమే దేని ద్వారా జరుగుతుంది అంటే శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ద్వారా జరుగుతుంది. కాబట్టి అందుకే వాటిని సాధనాలు అని చెప్పారు. వాటి ద్వారా పరమాత్మను తెలుసుకోవాలి అంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి, పవిత్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటుంది. మరియు ఇంద్రియాలు కూడా శుద్ధిగా ఉండాలి, ఇంద్రియాలు పవిత్రమైనవై ఉండాలి, మనసు పవిత్రం కావాలి, బుద్ధి పవిత్రం కావాలి. పవిత్రం అంటే సాత్వికంగా ఉండాలి, సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. జమదగ్ని అని మనము విన్నాము. జమత్ అగ్ని ఒక ఋషి పేరు. ఇక్కడ అదేంటి జమదగ్ని. త్రాయుషం జమదగ్నే కశ్యపస్య. త్రాయుషం నేను 300 అంటే 300 సంవత్సరాలు దాటి, 3 ఆయుసులు అనగా 300 సంవత్సరాలు అంటే నేను 400 సంవత్సరాల వరకు కూడా జీవించి ఉండాలి. అంటే ఆ విధంగా ఉండాలి అంటే ఎప్పుడవుతుంది? జమదగ్ని మహర్షి ఆ విధంగా బ్రతికారు అంటారు. ఇక్కడ జమదగ్ని శబ్దానికి ఏమర్థంటే అర్థము జము అదనే ధాతుతోని జమత్ శబ్దం సిద్ధమవుతుంది. అదనే అంటే భక్షణం, తినడం, భుజించడం. అగ్ని అంటే జఠరాగ్ని. ఎవరి జఠరాగ్ని అయితే అది బాగా జీర్ణం చేసేదిగా ఉంటుందో, ఎవరైతే అన్నాన్ని తీసుకుంటారో భక్షించేవారు, అనగా ఏ శరీరానికి ఎంత అవసరమో, ఎవరి యొక్క జఠరాగ్ని ఎంత ఉందో అంత ఆహారం తీసుకోవాలంట. అంతకంటే ఎక్కువ తీసుకున్నా, అంతకంటే తక్కువ తీసుకున్న శరీరం రోగపాలవుతుంది. అదే విధంగా అందులో సాత్వికమైనదే వెయ్యాలి. ఆ విధంగా పదార్థాన్ని తీసుకుంటే అది శరీరాన్ని సాత్వికంగా ఉంచుతుంది, ఇంద్రియాలను సాత్వికంగా ఉంచుతుంది, మరియు మనసు పవిత్రంగా ఉంటుంది, బుద్ధి జ్ఞానంతో కూడుకుంటుంది. కాబట్టి శరీరం సాత్వికంగా ఉంటే మనం చెప్పినట్లు వింటుంది. అందులో పనికిరాని పదార్థాలు వేసామంటే శరీరము, ఇంద్రియాలు మన మాట వినవు, దాని అనుసారంగా మనం వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి సాత్వికమైనటువంటివి మనం భుజించేటువంటి శాకాహారంలో కూడా ఇంకా సాత్వికమైనవి తీసుకోవాలి. ఈ రోజులలో బయట ప్రపంచంలో ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, ఆ సంక్రాంతికి చేసుకుంటారు, ఎన్నింటిని చంపేస్తారు పాపం, ఎన్ని ప్రాణాలు తీయబడతాయో. వాటిని భుజించడం వలన
ఒక ప్రాణిని హింసించి తీసుకుంటే దానిని చంపినప్పుడు అది ప్రాణం కొట్టుకుంటుంది, అది బాధపడుతుంది. ఆ తత్వం అనేది ఆ శరీరంలో ఉండిపోతుంది. దాని యొక్క మనస్తత్వం, మనస్సు అనేది ఉంటుందో లేదో తెలియదు, కానీ దాని యొక్క బాధ ఏదైతుందో ఆ శరీరంలో ఉండిపోతుంది. కాబట్టి ఆ పదార్థాన్ని మనం భుజించినట్లయితే మన మనసు ఎప్పటికీ బాధపడుతూనే ఉంటుంది. ఇక బుద్ధి వికసితం కాదు. ఇంద్రియాలు ఎక్కడ వింటాయి మన మాటలు? వినవు. కాబట్టి ఏ విధంగా అయితే ఆ జంతువు ఇక్కడక్కడ ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడికి వెళ్ళి భోజనం అంటే ఆహారాన్ని స్వీకరిస్తుందో, అదే విధంగా ఆ శరీరాన్ని మనం భుజించినట్లయితే ఆ భుజించినటువంటి శరీరం ఏదైతుందో అది కూడా మనల్ని కూడా అలానే తిప్పుతుంది. అక్కడక్కడ ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడికి తీసుకెళ్లడం అంటే మన కోరికలు ఏవైతున్నాయో అక్కడికే తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి సూక్ష్మంగా విచారణ జరిపి భోజనం చెయ్యాలి. భోజనంతో చాలా ప్రభావం ఉంటుంది. ఒకవేళ భోజనంతో ప్రభావం లేకుంటే మనకు రోగాలు వచ్చినప్పుడు ఏదైతే ఔషధము తీసుకుంటున్నామో ఆ ఔషధం ద్వారా రోగం నయం కాకూడదు అని అవుతుంది. అంటే దానికి అర్థం ఏంటి? ఏదైతే మనం తీసుకుంటామో అదే విధంగా శరీరం తయారవుతుంది. కాబట్టి అది విచారణ చేసి ఇతరులు కూడా తెలియచెయ్యండి. మన దాంట్లో అయితే లేరు, అందరూ శాకాహారులే. ఒకవేళ ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉన్నట్లయినా లేదా మన పక్కింటి వాళ్ళు కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి తెలియజేయండి. సాత్వికమైనటువంటి ఆహారం, మానవుని యొక్క భోజనము మాంసాహారము కాదు. అతని యొక్క శరీరం ఆ విధంగా లేదు. అందులోకి ఇప్పుడు నేను వెళ్ళాను ఆ శరీరం ఏ విధంగా ఉందనేది. కాబట్టి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటే శరీరం సాత్వికంగా ఉంటుంది, ఇంద్రియాలు సాత్వికంగా ఉండి మన ఆధీనంలో ఉంటాయి. జీవుని యొక్క ఆధీనంలో ఉంటాయి ఇంద్రియాలు. కాబట్టి మనసు కూడా తను చెప్పినట్లుగా నడుచుకుంటుంది. అదే విధంగా ఉన్నట్లయితే బుద్ధి లోపల మనం జ్ఞానాన్ని వెయ్యగలుగుతాం. కాబట్టి ఆ విధంగా సాత్వికమైనటువంటి ఆహారము తీసుకొని ప్రశాంత మనసు కలవాడు కావాలి, సత్యాన్ని రితాన్ని పలికేవాడు కావాలి, మరియు ప్రసన్న వదనుడై నిరంతరము ఉండాలి. అలాంటి వ్యక్తే పరమాత్మ యొక్క భక్తుడు. అది విచారణ చేసుకొని అందరూ మనం అలా ఉన్నామా లేదా అనేటువంటి విచారణ చేసుకొని అందరము కూడా ఆ విధంగానే ప్రయత్నం చెయ్యాలి. ఈ మంత్రం ద్వారా మనము ఆత్మనిరీక్షణ చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. నిజమైన భక్తులమా కాదా, ఏదో పై పైన చేస్తున్నామా లేదా లోతుగా వెళ్తున్నామా. ఒకవేళ లోతుగా మనం వెళ్ళలేకపోతున్నాము అంటే మన యొక్క ఆహారం కారణం కావచ్చు, మన ఆచార వ్యవహారాలు కావచ్చు, వాటన్నింటిని చూసుకొని, అందుకే ఆత్మ నిరీక్షణ అని చెప్పబడింది. అందుకే తనలో తాను తిరగడం, తన యందే విచారణ జరుపుకోవడం, మౌనంగా ఉండి కళ్ళు మూసుకొని ఒక్కసారి విచారణ మన యొక్క ఆచార వ్యవహారాలను గుర్తుకు చేసుకొని ఏ కారణంగా పరమాత్మ వైపుకు వెళ్ళలేకపోతున్నాము అనేటువంటి విచారణ జరుపుకున్నట్లయితే మనకు అది తెలుస్తుంది. ఆ విధంగా పరమాత్మ యొక్క మాటలు లేదా పరమాత్మ యొక్క ఉపదేశం మనకు అనుభూతి చెందుతాం. ఆ విధంగా పరమాత్మ తెలియజేస్తాడు. లేదా వేదమానులు నిత్యము వేదాధ్యయనం స్వాధ్యాయం చేసినట్లయితే మరియు నిరంతరము పరమాత్మ యొక్క ధ్యానం చేసినట్లయితే తెలుస్తుంది. కాబట్టి వేదమే ప్రమాణము, దానిని మించినటువంటి గ్రంథము ఏది లేదు. ఇతర గ్రంథాలన్నీ కూడా వేదం వైపుకి తీసుకొచ్చేటివి. అవియును శుద్ధంగా ఉన్నవైతే, కల్పితమైనటువంటి కాకుండా ఆ విధంగా ఉన్నటువంటి గ్రంథాల ద్వారా వేదం వైపుకు రావడము. ఎప్పుడైతే వేదాన్ని పట్టుకొని వేదాన్ని అనుసరిస్తామో అప్పుడే పరమాత్మని పట్టుకుంటాము. లేకుంటే ఇంకొక మార్గం, పరమాత్మను పట్టుకునే మార్గం మాత్రం ఇంకొకటి ఏది లేదు. ఇదే మార్గం, అసలైనటువంటి మార్గం, సత్య మార్గం, సన్మార్గం. కాబట్టి ఆ వేదానుకూలంగా ఎవరైతే నడుచుకుంటారో వారికి పరమాత్మ ఉపదేశాన్ని ఇస్తూ ఉంటారో ఆ విధంగా నిజమైనటువంటి భక్తుడు అవుతాడు. ఈ విధంగా ఈ మంత్రం ద్వారా మనం భక్తులమా కాదా అనేటువంటి విషయాన్ని పరీక్షించుకోవడం కొరకు తెలుసుకున్నాము. ఈ మంత్రంలో చెప్పబడినట్టుగా ఆ విధంగానే ప్రయత్నం చేస్తూ ఇంకా ఇంకా పరమాత్మ వైపుకు మనము వెళ్ళాలి. ఓం శం.